హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండి, నేను ట్రైపాడ్ తీసుకున్నాను అమెజాన్ నుండి. మా అబ్బాయి ఓపెన్ చేస్తున్నాడు చూడండి ట్రైపాడ్ని. ఒక బ్లాక్ బ్యాగ్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని క్యారీ చేయడానికి బాగుంటుంది. దీని ఓవరాల్ రేటింగ్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా 4 అయితే ఉంది. అందుకని నేను ఇది తీసుకున్నాను. చాలా బాగుంది ట్రైపాడ్. అల్యూమినియం కలర్ ఇచ్చాడు. 3 లెగ్స్ కూడా చాలా బాగుంది. మొబైల్ పెట్టుకునే మోడ్ కూడా ఇచ్చాడు చూడండి. ఇది మొబైల్ పెట్టుకోవడానికి. ఓపెన్ చేస్తున్నాడు మా అబ్బాయి దీన్ని చుట్టూ కూడా చూడండి, మా అబ్బాయి చూపిస్తున్నాడు. ఈ విధంగా రొటేట్ చేయవచ్చు. పైకి కిందకి కూడా ఈ విధంగా అవుతుంది. తర్వాత దీన్ని ఈ లెగ్స్ని కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. చూసారా, ఇక్కడ క్లిప్స్ ఇచ్చాడు. ఒక్కొక్క లెగ్కి కూడా 3 క్లిప్స్ ఉన్నాయి. ఈ ట్రైపాడ్కి ఇచ్చిన 3 క్లిప్స్ కూడా ఓపెన్ చేస్తే ఈ ట్రైపాడ్ హైట్ అనేది పెరుగుతుంది. చూడండి, ఒక్కొక్క క్లిప్ కూడా ఓపెన్ చేస్తున్నాడు మా అబ్బాయి. ఒక్కొక్క లెగ్కి ఉన్న క్లిప్ చూడండి. ఫస్ట్ క్లిప్ ఓపెన్ చేశాడు. తర్వాత అన్ని ఒక్కొక్క లెగ్కి ఉన్న 3 క్లిప్స్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. చూసారా హైట్ ఎలా పెరిగిందో ట్రైపాడ్ది. చాలా బాగుందండి ట్రైపాడ్. ఈ విధంగా ఒకసారి లెగ్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఆ క్లిప్స్ని క్లోజ్ చేసేయాలి. ఒక్కొక్క క్లిప్ని కూడా మనం క్లోజ్ చేస్తేనే ఆ ట్రైపాడ్ స్టాండ్ అనేది నిల్చుంటుందన్నమాట. అది క్లోజ్ చేయకపోతే మళ్ళీ ఆ లెగ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలాగా క్లిప్స్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి ఆ ట్రైపాడ్ స్టాండ్ని నిల్చోబెట్టాలి. ఇప్పుడు ఈ ట్రైపాడ్కి మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఒక మౌల్డ్ ఇచ్చాడు కదా, అదన్నీ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. దీనికి కెమెరాని కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఆ మొబైల్ పెట్టుకునే మౌల్డ్ని ఈ విధంగా నేను ఫిక్స్ చేస్తున్నాను. ఈ మొబైల్ మౌల్డ్ ఫిక్స్ చేసిన తర్వాత వెనకాతల మనకు ఒక స్క్రూ ఒకటి ఉంటుంది. దీన్ని మనం గట్టిగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోకపోతే ఆ మౌల్డ్ పడిపోతుంది అన్నమాట. చూడండి, ఓవరాల్గా స్టాండ్ అయితే ట్రైపాడ్ స్టాండ్ చాలా బాగుంది. తర్వాత ఇటు సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ ఏంటంటే అది లూజ్ చేస్తే ఇంకా హైట్ పెరుగుతుందన్నమాట ట్రైపాడ్. చూడండి, ఇది ఇప్పుడు లూజ్ చేస్తున్నాను నేను. లూజ్ చేసి దాని లెంత్ ఇంకా పెరుగుతుంది. చూడండి ఎంతవరకు పెరిగిందో చూసారా. ఇప్పుడు దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోకపోతే అది మళ్ళీ కిందకి దిగిపోతుంది. పైకి పెంచిన తర్వాత ఈ స్క్రూని టైట్ చేసుకుంటే ఆ స్టాండ్ అక్కడ నిల్చుంటుంది. ఇంచుమించు మా అబ్బాయి అంత హైట్ ఉందండి. నాలాగా ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఈ ట్రైపాడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మా అబ్బాయి మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాడు. చూడండి, ఒక్కొక్కటిగా ఆ విధంగా దగ్గరికి లాగి లెగ్స్ని ఆ క్లిప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా చూడండి, చూపిస్తున్నాడు కదా మా అబ్బాయి. ఒక్కొక్క లెగ్ని దగ్గరికి లాగి క్లోజ్ చేయాలి. మన మొబైల్ సైజు బట్టి ఆ మొబైల్ మోడ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఈ విధంగా స్ట్రెచ్ అవుతుంది చూసారా. తర్వాత ఈ స్క్రూ కూడా టైట్గా ఉందో లేదో చూసుకోవాలి. లేదా మనం మొబైల్ పెట్టుకుంటే మొబైల్ పడిపోతుందన్నమాట. మొబైల్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ స్క్రూ ఉంది కదండి, ఈ స్క్రూ కూడా టైట్ చేస్తే చూడండి, నేను ఇప్పుడు టైట్ చేశాను. ఈ పైది ఉంది కదా, ఇది కదలకుండా ఉంటుందన్నమాట. ఇటు అటు పైకి కిందకి కదలకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మొబైల్ మోడ్కి మొబైల్ని సెట్ చేశాను చూడండి. వీడియో తీస్తున్నాను నేను. చూసారా, అప్ అండ్ డౌన్ అవుతుంది. తర్వాత రొటేట్ కూడా అవుతుంది చుట్టూ కూడా. ఈ విధంగా షార్ట్స్ని వీడియోస్ని మనం షూట్ చేయొచ్చు. వీడియోస్ని అయితే మనం ఇలా అడ్డంగా తిప్పుకోవడానికి వెనకాతల స్క్రూ ఉంటుంది. దాన్ని లూజ్ చేస్తే మనం వీడియోస్ తీసుకోవచ్చు.
తర్వాత దీనికి స్పిరిట్ లెవెల్ కూడా ఇచ్చాడు చూడండి, గ్రీన్ కలర్లో ఉంది కదా. ఈ స్పిరిట్ లెవెల్ అనేది మనం మొబైల్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఆ లోపల ఒక బాల్ చూసారా, వైట్ బాల్, అది అప్ అండ్ డౌన్ అవుతుంటే తిరుగుతూ ఉంటుంది. దాన్ని మొబైల్ మనం కరెక్ట్గా పెడితే అది స్టేబుల్గా ఉంటుంది. దానికోసం ఈ స్పిరిట్ లెవెల్ మనకి ఇచ్చాడు. ట్రైపోడ్ అంతా బాగుందండి, కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే స్క్రూస్ మొత్తం ఏకంగా వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉంటే బాగుండు, అదొక్కటే. నార్మల్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ట్రైపోడ్ ఉండి ఈ వీడియో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.